నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో జన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ సుధాకర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 19 వరకు జన్ భగీరథ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే డాక్టర్ అంబేద్కర్ ని స్మరించుకోవడం జరుగుతుందని ఈ నెల 19వ తేదీ విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జన్ భాగీదార కార్యక్రమం కింద మనము ఈ రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నాము. ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 19వ తారీఖున విజయవాడలో ఆవిష్కరిస్తున్నారు. దానికి గాను ఈ జన్ భాగీదార అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా వివిధ కార్యాలయాల్లోనూ తర్వాత ప్రముఖంగా ఉన్న కూడల ప్రదేశంలో కూడా జరుగుతాయి. కాబట్టి మనకి రాజ్యాంగాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఈ 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే వరకు ఈ 8వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించింది. దానిలో భాగంగా ఈ రోజున మన సీతారాంపురం తహసీల్దార్ వారి కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయనకి పూలమాలలు ఇచ్చి ఘనంగా నివాళులు అర్పించున్నాము. ఇది మనకి 19వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు.